గురుభ్యో నమః. హరి ఓం. ధావళి గురించి ఎలా అవ్వాలి, ఏమి ముట్టుకున్నా అది చాలా పవిత్రమైందని చెప్పడానికి నిరూపణమైన వాక్యం ఇది. వ్యాసవచనం ఇది. లేతస్పృష్టం శవస్పృష్టం స్పృష్టం మూత్రపురీషయో చండాల పుష్పిణి స్పృష్టం ఆవిగంతు సదా శుచి. లేతస్పృష్టం అది అందరికీ తెలిసిందే. శవస్పృష్టం శవం కూడా తెలిసిందే. శవస్పృష్టం స్పృష్టం మూత్రపురీషయో మలమూత్రాలు విడిచినప్పుడు కూడా ఒకరు తగిలినా దాంట్లో పడినా కానీ శుద్ధే మడి. చండాల పుష్పిణి స్పృష్టం చండాలుడు తగిలినా, పుష్పిణి స్పృష్టం ముద్దైన పిల్లలు తగిలినా ఒకళ్ళ అది స్పృష్టం. ధావళి ఆవిగింటున్నామా ధావళి. ధావళి ఎప్పుడు పవిత్రమైంది. కృష్ణాజనం ధావళి ఇవన్నీ చాలా విశేషమైనవి. దీంట్లో ఏమీ అలాంటివి దోషాలు ఏమి ఉండవు, వాటి ఆపాదించవు. ఎలా తిరిగినా ఎలా చుట్టినా అన్ని ధావళి సామాన్యంగా వాడుతూ ఉంటాను ఇప్పుడు.